బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బీఆర్ఎస్ కీలక నేత మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి ఆ పార్టీని వీడుతారంటూ కొన్నాళ్ళుగా జరుగుతున్నటువంటి చర్చ తాజాగా ఊపందుకుంది. కొంతకాలంగా బీఆర్ఎస్ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్నటువంటి మల్లారెడ్డి ఈ నెల 18న గట్కేసర్లో సీఎం రేవంత్ రెడ్డి సభకు హాజరు కావడమే ఇందుకు ప్రధాన కారణంగా తెలుస్తోంది. అంతేకాదు సభలో రేవంత్ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కుటుంబం పైన తీవ్ర విమర్శలు చేస్తూ ఉన్నా కూడా పట్టించుకోలేదు మల్లారెడ్డి. సభ ముగిసిన తర్వాతనైనా కనీసం మరుసటి రోజైనా రేవంత్ విమర్శలను మల్లారెడ్డి ఖండించలేదు. దీంతో బీఆర్ఎస్ శ్రేణులు ఆవేదన చెందుతున్నాయి. తెలంగాణ రాష్ట్రగీత రచయిత అయినటువంటి అందశ్రీ జయంతిని పురస్కరించుకొని ప్రభుత్వం నిర్వహించినటువంటి కార్యక్రమంలో ప్రోటోకాల్ ప్రకారం ఎమ్మెల్యేగా పాల్గొన్నారనుకున్న సీఎం విమర్శలపైన ప్రైవేటుగానైనా స్పందించలేదనేటువంటి ఆరోపణలపైన అయితే మరి మల్లారెడ్డి పైన బీఆర్ఎస్ శ్రేణులు సోషల్ మీడియా వేదికగా ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇయాల నేను చెప్తున్నా, గజ్వెల్లనే నిన్ను సమాధి చేసే బాధ్యత మాది, మా యువకులది. తెలంగాణ సమాజం నీకు అన్ని అవకాశాలు ఇచ్చింది, ఆస్తులు ఇచ్చింది, అంతస్తులు ఇచ్చింది, ఆగర్భ శ్రీమంతులను చేసింది. ఏమి తక్కువ చేసింది తెలంగాణ? ఏమి తక్కువ ఇచ్చింది మీకు ఈ తెలంగాణ? మరి తిరిగి తెలంగాణ 4 కోట్ల ప్రజలకు మీరు మీ కుటుంబంలో నలుగురు ఏమిచ్చిందని ఈరోజు తెలంగాణ సమాజం మిమ్మల్ని అడుగుతుంది. ఏం అన్యాయం చేసింది మీకు? చెప్పులు లేకుంటే తిరిగేటోళ్లకు, గంజి గతి లేని వాళ్ళకి ఇవాళ బెంచ్ కార్లకు వచ్చినాయి కదా. అమెరికాలో బాత్రూమ్లు కడుక్కునేటోడు ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి మంత్రి అయింది కదా. దుబాయ్ పాస్పోర్ట్ బోకరు తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయింది కదా. ఏం తక్కువ చేసిందని నేను అడుగుతున్నా ఈ తెలంగాణ మీకు. ఎన్నడైనా ఏ దుబాయ్కి పంపించే పాస్పోర్ట్ బ్రోకర్ కేంద్ర మంత్రిగా తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవుతాడని కలలు కన్నాడా? అలాంటి దుబాయ్ పాస్పోర్ట్ బ్రోకర్ని ఇవాళ తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా తెలంగాణ ప్రజలు చేశారు. అమెరికాలో బాత్రూంలు కడుక్కునే నిన్ను ఐటీ ఇండస్ట్రీస్ మినిస్టర్గా 10 సంవత్సరాలు ఈ ప్రజలు భరించారు. మల్లారెడ్డిని పార్టీ నుంచి సస్పెండ్ చేయాలంటూ బీఆర్ఎస్ క్యాడర్ డిమాండ్ చేసింది. మరోవైపు ఇప్పుడు ఏం బ్లాక్మెయిల్ చేశాడని సైలెంట్ అయిన మల్లన్న అంటూ కూడా బీఆర్ఎస్ నేత క్రిషాంక్ ప్రశ్నించడం జరిగింది. ఈ పరిపాలన తర్వాత కూడా మరి మల్లారెడ్డి అయితే స్పందించకపోవడంతో అయితే మరి ఆయన బీఆర్ఎస్లో ఉన్నట్లా లేనట్లా అన్నటువంటి చర్చ కూడా మొదలైంది. వాస్తవానికి మల్లారెడ్డి పైన మేడ్చల్ బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు అయితే గతంలోనే పార్టీ అధిష్టానానికి ఫిర్యాదు చేసినట్లుగా అయితే తెలుస్తూ ఉంది. మరి పార్టీ కార్యకలాపాలకు ఆయన దూరంగా ఉండటంతో పాటు సభ్యత్వ నమోదు కార్యక్రమానికి కూడా ఆయన హాజరు పోయినట్లుగా తెలుస్తూ ఉంది. మరి దీంతో ఏదైతే ఈ బాధ్యతలను కనీసం వీలైతే ఇంకెవరికైనా అప్పగిస్తే మంచిదని చెప్పేసి అయితే వారు వాపోతారు. మల్లారెడ్డి తన కొడుకు భద్రారెడ్డి, కోడలు ప్రీతిరెడ్డితో కలిసి అయితే ప్రధాని మోదీని కలిసినటువంటి విషయం తెలిసిందే గతంలో. మరిక తన విద్యాసంస్థల వ్యాప్తిలో భాగంగానే ప్రధానిని కలిసినట్టుగా అయితే సన్నిహితులు చెప్పుకొచ్చిన బీఆర్ఎస్ శ్రేణులు బీజేపీలో చేరడానికే మోదీని కలిశారని చెప్పేసి అయితే వాళ్ళు నమ్ముతా ఉన్నారు. మరి వ్యాపార సామ్రాజ్యాన్ని దేశమంతటా విస్తరింపజేసేందుకు మరి బీజేపీ ప్రభుత్వం మద్దతు కోసం అయితే మల్లారెడ్డి ప్రయత్నిస్తున్నారన్నటువంటి ప్రచారం జరుగుతూ ఉంది. దీంతో ఆయనను తమ పార్టీలో తీసుకురావాలని మరి భావించిన కాంగ్రెస్ సీనియర్లు కూడా మరి పీసీసీ స్థాయిలో అయితే చర్చలు జరిపినట్లుగా తెలుస్తూ ఉంది. గతంలో ఆయన ప్రస్తుత కర్ణాటక సీఎం డీకే శివకుమార్ను కూడా కలవడం జరిగింది. పైగా ఇటీవల కాంగ్రెస్ ప్రభుత్వం పైన విమర్శలు తగ్గించారు. జీహెచ్ఎంసీ ఎన్నికల వరకు కూడా మల్లారెడ్డి కాంగ్రెస్లోకి వస్తారంటూ ఆ పార్టీ నేతలు కూడా కొంతమంది ప్రచారం చేస్తూ ఉన్నారు.
ఇక అంతకుముందు పూలమ్మినా పాలమ్మినా అంటూ తనదైన శైలిలో రాజకీయాల్లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నటువంటి మేడ్చల్ ఎమ్మెల్యే మరి విద్యాసంస్థల అధినేత మల్లారెడ్డి ఇటీవలి కాలంలో అయితే బీఆర్ఎస్ కార్యకలాపాలకు దూరంగా ఉండటం రాజకీయంగా చర్చనీయాంశంగా మారిపోయింది. పార్టీ చేపట్టిన పలు కార్యక్రమాలకు మల్లారెడ్డి హాజరు కాకపోవడం, పార్టీ ఏదైతే పిలుపునిచ్చినటువంటి నిరసనలు కావచ్చు, సమావేశాలకు కూడా దూరంగా ఉండటం వెనుక రాజకీయ కారణాలు ఉన్నాయనేటువంటి ప్రచారం అయితే జోరుగా కొనసాగుతుంది. ఇటీవల రంగారెడ్డి జిల్లాలో కేటీఆర్, హరీష్ రావు రైతు సమస్యలపైన పర్యటించినప్పటికీ పక్కనే ఉన్నటువంటి మేడ్చల్ నియోజకవర్గ ఎమ్మెల్యే మల్లారెడ్డితో భేటీ కాలేదు. మరోవైపు పార్టీ అగ్రనేతలు జిల్లాకు వచ్చినా మరి వారిని కూడా కలవడానికి మల్లారెడ్డి కూడా మరి ముందుకైతే రాలేదు. మరి ఇక నియోజకవర్గ రాజకీయాల కంటే కూడా మరి టెలివిజన్ ఏదైతే ప్రైమ్ షోలు, ఇతర కార్యక్రమాల్లో అయితే ఎక్కువగా కనిపించడం కూడా రాజకీయ వర్గాల్లో అయితే చర్చకు కారణమవుతోంది. మరోవైపు వచ్చే ఎన్నికల్లో తాను పోటీ చేయనని మల్లారెడ్డి ఇప్పటికే ప్రకటించారు. అయితే తన కుటుంబ సభ్యుల్లో 5గురికి పార్టీ టికెట్లు ఇవ్వాలని కోరినట్లుగా అయితే ప్రచారం జరుగుతోంది. దీనికి పార్టీ అధినేత కేసీఆర్ అంగీకరించలేదని, అప్పటి నుంచి మల్లారెడ్డి పార్టీకి దూరంగా ఉంటున్నారనేటువంటి చర్చ కూడా సాగుతోంది. ఇక మరి కాంగ్రెస్, బీజేపీ నేతలతో మల్లారెడ్డి టచ్లో ఉన్నారనేటువంటి ప్రచారం కూడా రాజకీయ వర్గాల్లో అయితే వినిపిస్తూనే ఉంది. దీంతో ఆయన రాజకీయ భవిష్యత్తు పైన పలు ఊహాగానాలు వెల్లువెత్తుతున్నాయి. మరోవైపు ఇటీవల నేను బీఆర్ఎస్కు దూరమయ్యానని నన్ను మర్చిపోతున్నారు అంటూ ఆయన చేసినటువంటి కామెంట్స్ రాజకీయ వర్గాల్లో కొత్త చర్చకు తెరలేపాయని చెప్పాలి. మరి ఇప్పటికే మల్లారెడ్డి బీజేపీలో చేరనున్నారనేటువంటి ప్రచారం జరుగుతూ ఉన్నటువంటి వేళ ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు కూడా ఆ ఊహాగానాలకు మరింత బలం చేకూర్చినట్లయింది. తనదైన శైలిలో మాట్లాడే మాజీ మంత్రి మల్లారెడ్డి మరోసారి వార్తల్లో నిలిచారు. ఒక కార్యకర్త పుట్టినరోజు వేడుకలో పాల్గొన్న ఆయన నేను బీఆర్ఎస్కు దూరమయ్యానని, అందరూ ఇక నన్ను అయితే మర్చిపోతున్నారు అంటూ చేసినటువంటి వ్యాఖ్యలు రాజకీయంగా చర్చనీయాంశమయ్యాయి. ఇప్పటికే మల్లారెడ్డి పార్టీ మారబోతున్నారనేటువంటి ప్రచారం జరుగుతూ ఉండగా మరి ఈ వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో కొత్త చర్చకు దారితీశాయి. బీఆర్ఎస్ అధికారంలో ఉన్న సమయంలో పార్టీ కీలక నేతల్లో ఒకరిగా గుర్తింపు పొందిన మల్లారెడ్డి ప్రభుత్వం మారిన తర్వాత మాత్రం మరి పార్టీ కార్యకలాపాల్లో పెద్దగా కనిపించడం లేదనేటువంటి చర్చ కూడా కొనసాగుతోంది. తెలంగాణ భవన్కు రాకపోవడం, మరిక పార్టీ సమావేశాలు, ముఖ్య నేతల ప్రెస్ మీట్లలో కూడా ఆయన హాజరు కాలేదనేటువంటి ప్రచారం అయితే రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో తాను పార్టీకి దూరమయ్యాననే భావనను స్వయంగా ప్రస్తావించడం మరి పార్టీ మార్పు ప్రచారానికి మరింత ఊతమిచ్చిందనైతే విశ్లేషకులు అభిప్రాయపడుతూ ఉన్నారు. ఇక ఇటీవల మల్లారెడ్డి కుటుంబానికి చెందినటువంటి పరిణామాలు కూడా ఈ ప్రచారానికి బలం చేకూరుస్తూ ఉన్నాయి. మల్లారెడ్డి కోడలు డాక్టర్ ప్రీతిరెడ్డి ఒక ఇంటర్వ్యూలో ప్రధాని నరేంద్ర మోదీ పైన అయితే ప్రశంసల జల్లు కురిపించింది. ఇక మరి అనంతరం బీజేపీ రాష్ట్ర కార్యాలయాన్ని కూడా సందర్శించి కీలక నేతలతో సమావేశం కావడం రాజకీయంగా చర్చకు దారితీసింది. దీంతో మల్లారెడ్డి కుటుంబం బీజేపీ వైపు అడుగులు వేస్తోందనేటువంటి ఊహాగానాలు మరింత వేగం పుంజుకున్నాయి. ప్రస్తుతం మల్లారెడ్డి, ఆయన అల్లుడు రాజశేఖర్ రెడ్డి ఇద్దరు కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలుగానే కొనసాగుతూ ఉన్నా మరి వచ్చే ఎన్నికల నాటికి మహిళా రిజర్వేషన్లు, నియోజకవర్గాల పునర్విభజన వంటి అంశాలను దృష్టిలో పెట్టుకొని తమ కుటుంబానికి 4 టికెట్లు కావాలనేటువంటి డిమాండ్తో రాజకీయ చర్చలు జరుగుతున్నాయనేటువంటి ప్రచారం కూడా వినిపిస్తోంది. అయితే ఈ అంశంపైన ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ధృవీకరణ అయితే లేదు.
మల్లారెడ్డి వ్యాఖ్యలతో తెలంగాణ రాజకీయాల్లో మరోసారి పార్టీ మార్పులపైన ఊహాగానాలు ఊపందుకుంటున్నాయి. అయితే బీఆర్ఎస్ను వీడుతున్నారన్నటువంటి ప్రచారం పైన మల్లారెడ్డి నుంచి ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. దీంతో ఆయన తదుపరి రాజకీయ అడుగు ఎటన్నది మాత్రం ఇక మరి దానిపైన సర్వత్రా ఉత్కంఠత నెలకొంది. మొత్తానికి ఆయన బీఆర్ఎస్లోనే కొనసాగుతారా లేక కొత్త రాజకీయ నిర్ణయం తీసుకుంటారా అన్నది మాత్రం రానున్న రోజుల్లో స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం జరుగుతున్నటువంటి మాత్రం రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్న ప్రచారాలే కాగా దీనిపైన అధికారిక ప్రకటన కోసం ఎదురు చూడాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది.